ఓం నమో వెంకటేశాయ. భక్తులకి విజ్ఞప్తి. మన అనిల్ కన్నా ట్రావెల్స్లో ఈరోజు తిరుమల వెళ్ళడం అయితే జరిగిందండి. అయితే నేను వెళ్ళి ఒక 3 రోజులు అవుతుంది. అయితే వీడియో పెట్టడానికి అయితే కుదరలేదండి. ఇది ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చేసి గరుడ వారధి ఫ్లైఓవర్ అండి. మనకి ఈ ఫ్లైఓవర్ ఎదరికెళ్ళి యూటర్న్ తీసుకొని శ్రీనివాస కాంప్లెక్స్కి అయితే టికెట్లు తీసుకోవడానికి అయితే వెళ్ళడం జరుగుతుందండి. కస్టమర్ల దగ్గర దర్శనం టికెట్ లేకపోతే ఫ్రీ దర్శనం టోకెన్ అయితే ఇక్కడ శ్రీనివాస కాంప్లెక్స్లో అయితే ఇస్తారండి. ఇది నైటు 9 గంటల కానుండి అయితే ఈ టికెట్లు ఇవ్వడం ప్రారంభం చేస్తారు. డైలీ 25,000 ఫ్రీ దర్శనం టికెట్లు అయితే టోకెన్లు అయితే ఇస్తారండి. ఇదంతా క్యూ లైన్ అండి, కానీ రష్గానే ఉంది, పర్వాలేదు. కాకపోతే 1 గంట సేపు అయితే పడుతూ ఉంది లైన్లో. మేము 10 గంటలకి లైన్లోకి వెళ్తే 11 గంటలకి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. టికెట్ కౌంటర్లో మనం ఈరోజు నైట్ 11ంటికి టికెట్ ఇచ్చారు. తెల్లారి రేపు నైటు 10 గంటలకైతే దర్శనం వచ్చిందండి. సుమారు 23 గంటల తర్వాత దర్శనం అయితే ఇచ్చారు. అయితే రష్ అని ఇక్కడ రష్ 1 గంట క్యూ లైన్లో నిలబడితే మనం టోకెన్ తీసుకోవడం అయితే పూర్తయిపోతుంది. అదే ఈ టోకెన్ తీసుకున్న తర్వాత దర్శనం అయితే మనకి 4 గంటలు అయితే పడుతూ ఉందండి. ఫ్రీ దర్శనం అయితే సుమారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే 24 గంటలు పడుతుందని చెప్పేసి క్యాన్వాస్ అయితే చేస్తున్నారు. అసలు ఫ్రీ దర్శనం అంటే టోకెన్ అసలు ఎవరికి లేకుండా కొండపైకి వెళ్తారు కదండి, వాళ్ళకైతే 24 గంటలు పడుతుందని క్యాన్వాస్ చేశారు. మాకైతే కరెక్ట్గా 4 గంటలు అయితే దర్శనం అయితే అయిపోయిందండి. మీరు కూడా తిరుమల దర్శనానికి వచ్చేవారైతే ఇక్కడ శ్రీనివాస కాంప్లెక్స్ కానీ భూదేవి కాంప్లెక్స్ దగ్గర కానీ ఫ్రీ టోకెన్ దర్శనం టికెట్లు అయితే ఇస్తారండి. ఫైనల్గా మాకైతే ఈ టికెట్ టైమింగ్ అది వచ్చింది, చూశారు కదా. ఈ టికెట్ టైం ఉంది కానీ చెప్పేసి కాణిపాకం కూడా వెళ్ళి వచ్చేసామండి. తర్వాత మన చెకింగ్ పాయింట్ అండి ఇది. కొండ ఎక్కేటప్పుడు మన బ్యాగులు లగేజీ చెకింగ్ సెంటర్ అండి ఇది. మనం ఇక్కడ నుండి మనం ఒక వాటర్ బాటిల్ కానీ గుట్టగా సిగరెట్ మందు అనేది ఎలవ్ లేదండి పైకి. అయితే ఈ చెకింగ్ చేసే టైంలో ఇప్పుడు ఆ బోర్డు దగ్గర ఎర్టిగా కనపడుతుంది చూసారా, చెట్టు దగ్గర వైట్ కలర్ది లోపల ఆ లేడీస్కి ముందు, అది కింద వెనక స్కానింగ్ అయితే మనకి ఆర్చిలోకి ఎంటర్ అవ్వగానే కింద బండి స్కానింగ్ జరుగుతుందండి. ఆ స్కానింగ్లో మనోడు దాంట్లో గుట్కా ప్యాకెట్లు అయ్యో పెట్టుకొని వస్తుంటే ఆ స్కానింగ్లో కనపడింది. ప్రత్యేకంగా ఈ మన స్టాఫ్ వచ్చేసి ఆ బండి సైడ్కి తీసి చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. చెకింగ్ వెతికి చూసారు, 1-2 ప్యాకెట్లు. మనం గుడికి వచ్చేదే ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకోవడానికండి. అలాంటిది 1-2 రోజులు అవి కంట్రోల్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి. మనం గుడికి వచ్చేదే 6 నెలలకో లేదా సంవత్సరానికోనండి. ఇది వచ్చిన 1-2 రోజులు కూడా మీరు ప్రశాంతంగా నిష్టగా ఉండకపోతే ఎందుకండి గుడికి రావడం కూడా. గుడికి దొంగతనంగా ఇప్పుడు అయ్యి తీసుకొచ్చి ఇప్పుడు సుఖమే ఉందని చెప్పండి, మీరు తెచ్చుకొని ఇప్పుడు నలుగురిలో నవ్వులు పాలవడం తప్పితే ఏముండదు. అందుకే దయచేసి మన డ్రైవర్లే కానీ కారు ఓనర్లే కానీ గమనించగలరు. 1-2 రోజుల కోసం పోయేది ఏమి ఉండదండి. తెచ్చుకొని దారిలో ఇబ్బంది పడుకుంటూ అక్కడ చెకింగ్ పాయింట్ దగ్గర అందరూ చూస్తుండగా ఎందుకు అంత ఇబ్బంది పడడం అవసరమా? అందుకని అలాంటివి ఏమీ దయచేసి తిరుమల కొండపైకి తేయకూడదని తెలియచేస్తూ ఉన్నాను. ఎన్ని చెకింగ్లు ఉన్నా ఇలా తెచ్చుకొని దొరికిపోతారు తప్పితే మీరు సాధించేది ఏమీ ఉండదండి. దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం కూడా ఇబ్బంది పడకుండా అయితే ఉండాలి. ఇక మనం తిరుమల ఘాట్ రోడ్లో అయితే ఉన్నామండి. మనం ఈ ఘాట్ రోడ్లో కూడా మనకి స్పీడ్ లిమిట్ అయితే ఉంది. కొండపైకి వెళ్ళడానికి 28 నిమిషాలు టైం అయితే ఉంటుందండి. 18 కిలోమీటర్లు అయితే ఉంటుంది వెళ్ళడానికి, కానీ 28 నిమిషాల లోపు అయితే వెళ్ళకూడదండి. ఎందుకంటే స్పీడ్గా వెళ్తున్నారని చెప్పేసి 28 నిమిషాలు మినిమం టైం అయితే పెట్టారండి. ఇంకా చాలామంది ఏంటంటే 28 నిమిషాల లోపే వెళ్తూ ఉన్నారు, అందుకోసం అనేది ఈ టైం అయితే పెట్టారు.
ఇప్పుడు మనం ఈ టైం లోపు అయితే వెళ్తే మనకి 1200 రూపాయలు ఫైన్ అయితే పడుతూ ఉందండి. మన ఫాస్ట్ ట్రాక్ అమౌంట్లో కట్ అయిపోయింది ఈజీగా. అందుకే అలాంటి ఇబ్బంది పడకుండా మనం కూడా నిదానంగా సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ పైకైతే వెళ్ళిపోదాము. ఎందుకంటే స్పీడ్గా వెళ్ళి ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వచ్చేది ఏమి ఉండదు. అందుకోసం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ కొండపైకి అయితే వెళ్తూ ఉన్నాము. నా ట్రావెలింగ్లో 14 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయింది నేను డ్రైవింగ్లో. నేను ఇంతవరకు ఏ పార్టీకి కిరాయికి వెళ్ళినా ఆ పార్టీ మళ్ళీ తర్వాత అనిలు నువ్వే బండికి రావాలని చెప్పేసి కిరాయి ఉంటే నన్నే పిలుస్తూ ఉంటారు. అందుకోసం మనం అలాంటి పేరు పోగొట్టుకోకూడదని చెప్పేసి నేనే కదండి ప్రతి ఒక్క డ్రైవర్ అలా పాటించమని చెబుతూ ఉన్నాను. నేనే అంత ఇది అని చెప్పేసి అనట్లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నానండి. ఈ అన్నదానం కూడా తినేసిన తర్వాత మన షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తూ ఉంటే మన టెంపుల్ అయితే ఇక్కడ హారతి ఇచ్చే దగ్గర మన 365 అదే ఒత్తులు వెలిగిస్తారండి. ఇక్కడ నుండి కరెక్ట్గా టెంపుల్ అయితే క్లారిటీగా కనపడుతుంది. ఇక మనం ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వచ్చామండి. ఇక్కడ మనకి హోల్సేల్ ధరలకే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అలాంటిది మనకి బొమ్మలే కానీ, లేడీస్ ఐటెం కానీ, జ్యువెలరీ ఐటమే కానీ మనకి చాలా తక్కువ రేట్లు అయితే దొరుకుతాయండి. మనకి అన్ని ఆల్ వెరైటీస్ అయితే ఇక్కడ చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్కి వస్తే కంపల్సరీ A to Z పిన్నీస్ కాంచులు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ లేటెస్ట్ మోడల్స్ గాజులు, జ్యువెలరీ ఐటెం కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. మీకు హోల్సేల్ ధరలకి ఇక్కడ లభిస్తాయండి. మీరు టెంపుల్స్ దగ్గర అక్కడ క్యూ లైన్ దగ్గర లేదా టెంపుల్స్ నుండి బయటికి రాగానే ఎక్కడో ఒక షాప్ కనబడగానే వెళ్ళిపోయి అక్కడ నచ్చింది అడ్జస్ట్ అవ్వకుండా మన ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్కి అయితే రానండి. మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే, మీరు సపోజ్ టెంపుల్స్కి ఏమైనా ఫోన్ తీసుకెళ్తుంటే మీ ఫోన్ తీసుకొని వాళ్ళు ఆ లాకర్లో పెడతారు కదండి. అలాగే ఆ లాకర్ రిసీవ్డ్ దగ్గరే అయితే మనం టెంపుల్ నుండి బయటకు వచ్చాక లగేజ్ కౌంటరే కానీ ఈ ఫోన్ తీసుకున్న దగ్గరే కానీ దాని పక్కనేనండి ఇది ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ అని. ఇక్కడ ఆల్ ఆఫ్ వెరైటీస్ మనకి చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా ఇంటికి సంబంధించినవి, లేకపోతే లేడీస్ ఐటెం, జ్యువెలరీ ఐటెము, పిల్లల బొమ్మలు, దండలు చాలా వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే అతి తక్కువ ధరలకైతే ఇక్కడ లభిస్తున్నాయండి. మనం 1-2 షాపులు తిరుమలలో కనబడతాయి. అక్కడ ఇన్ని వెరైటీస్ మనకి కావాల్సిన నచ్చని అడ్జస్ట్ అవ్వకుండా ఇక్కడ షాపులు అయితే చాలా ఉన్నాయండి. నేనే దాదాపు సుమారు 1 గంట సేపు తిరిగినా అన్ని షాపులు కవర్ చేయలేకపోయాను. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాము. వాళ్ళ పిల్లలకి బొమ్మలు అవి ఉన్నారు. నేను కూడా కొన్ని బొమ్మలు కూడా తీసుకున్నాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి లైటింగ్ ఫ్రేములు అండి. ఇక్కడ లైటింగ్ ఫ్రేములు కూడా చాలా బాగున్నాయి. మీకు ప్రతి ఒక్క ఐటెం అయితే మనకి ఇక్కడ హోల్సేల్ ధరలకైతే లభిస్తుందండి. ఈ కాంప్లెక్స్లో ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ మనకి ఇక్కడ ఒకరు ఇద్దరు కాకుండా మన ట్రావెల్లో ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళకి ఇక్కడ 1 గంట 2 గంటలు మనం టైం అయితే కేటాయిస్తామండి. దర్శనం అయిపోయిన తర్వాత మీరు షాపింగ్ చేసుకోండి అని చెప్పేసి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర అయితే దించడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం ఇక్కడే పిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా ఇక్కడే మనకి దొరుకుతాయి కాబట్టి ఇక్కడే తీసుకుంటారండి. చూశారు కదా లేడీస్ ఐటెము, క్లిప్పులు, చెవులీలు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. చిన్నపిల్లల బట్టలే కానీ డ్రెస్సు, అసలు బొమ్మలు వెరైటీస్ బొమ్మలు అప్డేట్ అయిపోయినాయండి. చాలా వెరైటీస్ బొమ్మలు కూడా మనకి వచ్చేసినాయి. కీ చైన్లు, అలాగే మనకి బొమ్మలు కూడా మనం ఇంతవరకు అంటే బయట మార్కెట్లో చూడని బొమ్మలు కూడా ఇక్కడైతే ఉన్నాయండి. రేటు ఎంతో డిఫరెన్స్ అయితే మనకి చాలా తక్కువగా అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, మనకి ఈ బొమ్మలు కూడా హోల్సేల్ ధరలో అయితే ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. అసలు ఆల్ ఆఫ్ వెరైటీస్ అండి. ఎక్కడ ఎటు చూసినా ఏ షాప్ చూసినా మనకి
లేటెస్ట్ మోడల్తో లుక్ చాలా బాగా కనపడుతూ ఉన్నాయి. మనకి ఎటు తిరిగి చూసినా బాగా కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ లైటింగ్ వెంకటేశ్వర స్వామి అయితే చాలా అంటే చాలా బాగుందండి. కాకపోతే మనం ఆ స్వామివారిని అంత లైటింగ్ ఫోటో తీసుకోవాలంటే బాగా మంచి పెద్ద ఇంట్లో దేవుడి గుడి కూడా మంచి పెద్దగా ఉంటే మనకి సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. అసలు చూస్తున్నారు కదా, అసలు చాలా బాగా కనపడుతూ ఉన్నారు స్వామివారు. లైటింగ్స్ ఈ ఫ్రేమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. టోటల్ ఇక్కడ అచ్చం ఈ షాప్లో మనకి ఫోటోలు వాటికి అమ్ముతారండి. దేవుడి ఫోటోలు లైటింగ్స్ది, లైటింగ్ లేనివి అన్నీ దేవుడి ఫోటోలు అయితే షాప్లో అమ్ముతారు. ఇక్కడ కూడా అన్నీ హోల్సేల్ ధరలకే ఉంటాయి. షాపింగ్ కాంప్లెక్స్లో ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్లో మొత్తం మనకి హోల్సేల్ ధరలకే లభిస్తున్నాయి. చూస్తున్నారు కదా, గాజులు చాలా లేటెస్ట్ మోడల్లో ఉన్నాయి చూడండి. అసలు అన్నీ కలర్ఫుల్గా కనపడుతూ ఉన్నాయండి. ఇన్ని కలర్ఫుల్గా కనపడుతుంటే ఏ లేడీస్కి నచ్చకుండా అయితే ఎందుకుంటాయి చెప్పండి. మన షాప్లోకి వెళ్తే కంపల్సరీ కొనుక్కొనే వస్తారండి. 99% అలా ఆల్ ఆఫ్ వెరైటీస్ అయితే అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి. లేడీస్ ఐటమ్ చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, షాప్లో ఫుల్గా గాజులు మెరుస్తున్నాయో చూసారు కదా. మనకి ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే మనకి బాగా నచ్చింది. అందుకోసమే మళ్ళీ మన వీడియోలో పద్దాకులు స్వామివారిని అయితే వీడియో తీస్తూ ఉన్నాను. చాలా బాగా లైటింగ్తో కనబడుతూ ఉంది. అలాగే మన ట్రావెల్స్ అనిల్ కన్నా ట్రావెల్స్ అని మన యూట్యూబ్ ఛానల్ అండి ఇది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ట్రిప్లో మీకు తెలిసినంత మట్టుకి మీకు తెలియని ఉన్నా కూడా మనం జాగ్రత్తగా అన్నీ చూపిస్తూ ఉంటామండి. అనిల్ కన్నా ట్రావెల్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన విజయవాడ పక్కన కంచికిచర్ల అండి మా వెహికల్ లొకేషన్. 12+1 సిట్టింగ్ అండి, సెంట్రల్ ఏసీ వెహికల్. చాలా నీట్గా అయితే వెహికల్ మెయింటైన్ చేస్తాము. మన వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే మన నెంబర్లకి సంప్రదించగలరు బుకింగ్ కొరకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా ట్రిప్ ఉంటే ముందుగానే ఫోన్ చేసి బుక్ చేసుకోగలరు.